ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు శిలువ ధ్యానాలు చేస్తున్నాం. ఈ శిలువ వర్తమానాల ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నామని, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నామని, ఆత్మీయంగా బలపడుతున్నామని మీ మెసేజ్ల ద్వారా నేను ప్రభువుని మహింపరుస్తున్నాను. ఈ ఉదయకాలమందు కీర్తనల గ్రంథము 34వ కీర్తనలో కూడా 20వ వచనములో దాదాపు కీర్తనాకారుడు ముందుగానే యేసుక్రీస్తు గురించి ఒక మాట వ్రాయించారు. ఏమిటి ఆ మాట అంటే, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. మనం విశ్వసించే దేవుడు అన్ని విషయాలలో మనలను సంరక్షిస్తాడని ఈ కీర్తన రుజువు చేస్తూ ఉంది. అన్నిటిలో అనే మాట ఈ కీర్తనాకారుడు పలుసార్లు ప్రస్తావించాడు. ఏ విషయాల్లో ఆయన మనల్ని కాపాడతాడు అంటే ఆ కీర్తన వ్రాస్తాడు 4వ వచనంలో, భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను, శ్రమలన్నిటిలో నుండి రక్షించెను, ఆపదల నుండి నన్ను విడిపించెను, ఎముకలన్నిటినీ కాపాడును అనే మాట. కొన్నిటిని కాదు, అన్నిటినీ కాపాడే దేవుడు మన దేవుడు. యేసుక్రీస్తు ఎముకలన్నిటిలో కూడా ఒక్కడి కూడా విరగలేదు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్నప్పుడు సైనికులు సహజంగా శిలువ మీద వేలాడే వాళ్ళని ఎముకలు విరగొట్టుకుంటూ వస్తారు. అయితే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి అప్పటికే యేసయ్య చనిపోవడం వల్ల ఎముకలు విరగొట్టలేదు. సైనికులు యేసయ్య చెంతకు రాక పూర్వం యేసు సజీవంగా ఉన్నట్లయితే తప్పక ఆయన కాళ్ళు విరగొట్టి ఉండేవాళ్ళు. ప్రియ దేవుని బిడలారా, ఎప్పుడో రాశాడు కీర్తనాకారుడు, ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా విరగొట్టబడి ఉండలేదని. దాదాపు 1000 సంవత్సరాల ముందు ఒకవేళ సైనికులు వచ్చేసరికి యేసయ్య గనక మరణించకపోతే ఎముకలు విరగొట్టేస్తారు ఎవరైనా సరే. అప్పటికే యేసయ్య చనిపోయారు గనక విరగొట్టకుండా అయిపోయింది. అంటే ముందుగా వ్రాసిన ప్రవచనాలు 1000 సంవత్సరాల ముందు, 700 సంవత్సరాల ముందు రాసిన మాట ఒక్కటి కూడా తప్పుకోలేదని మరి గమనించాలి. అది బైబిల్లో ఉన్నటువంటి విశేషం, బైబిల్లో ఉన్నటువంటి ప్రత్యేకత. ఏ మాట కూడా 100,000, 1000 సంవత్సరాల ముందు మాట్లాడినా గాని ఒక్క మాట కూడా యేసు ప్రభువు వారి ఎడల నిరర్ధకము కాలేదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరో మాట జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథము 38వ కీర్తన 11వ వచనంలో, నా స్నేహితులను, నా చెలికాండును, నా తెగులును చూచి ఎడమగా నిలుచున్నారు. వాస్తవమే, యేసయ్య ఆకాశానికి భూమికి మధ్య విరాలాడుతున్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆయన ప్రేమించిన వారు గాని, లేక ఆయన శిష్యులు అనబడిన వారు గాని, లేదా ఆయన మిత్రులైన వారు గాని ఆయన ఆపద చూచి ఆయనకు దూరం అయిపోయారు. ఈ విషయాన్ని లోక భక్తులు ప్రస్తావిస్తున్నాడు. 23వ అధ్యాయం 49వ వచనంలో, ఆయనకు నెలవైన వారందరూ అంటే ఆయనకు దగ్గరైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించు స్త్రీలను దూరముగా నిలుచుండి చూచుచుండిరి అనే మాట. శ్రమలలో, సహజంగా అనారోగ్యాలలో ప్రాణ స్నేహితులు సహితము శత్రువుల వలె ప్రవర్తించడము ఆయన దుఃఖాన్ని మరింత ఎక్కువ చేసింది. ఆపదలో ఆదుకోవలసిన వారు, చాలా దగ్గరగా ఉండవలసిన వారు ఈరోజు దూరంగా ఉన్నారు. ఆరోగ్యం కుదిరిపడినప్పుడు తిరిగి ప్రేమగా పలకరిస్తారు. యేసుక్రీస్తు శిలువపై వ్రేలాడుతున్నప్పుడు యేసయ్య ప్రియతమ శిష్యుడు యోహాను, ప్రియతమ మాతృమూర్తి మరియా, మగ్దలేని మరియా, వేరొక మరియా తప్ప మరెవ్వరూ కూడా లేరు. అందరూ చెదిరిపోయారు, భయముతో పారిపోయారు. యేసు తీర్పు సమయాన పేతురు కూడా దరిదాపులో లేడు, చాలా దూరముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, నిజంగా కీర్తనాకారుడు ముందే రాశాడు, ఆ టైంలో ఎవరో దగ్గరుండరు అని. నిజంగా చెప్పిన మాట అక్షరాల కూడా నెరవేరింది. యేసయ్య సిలువ వేయబడినప్పుడు శిష్యులేరి కొండల మీద ప్రసంగం విన్నారు కదా, 1000 మంది ఏరి, వాళ్ళందరూ కూడా ఏరి
ఎవరో కూడా ఆయన మిత్రులు అనబడిన వారు గాని, లేక ప్రేమికులు అనబడిన వారు గాని, శిష్యులు అనబడిన వారు గాని, ఎవరు బోర్డర్లో ఎవరో కూడా లేకుండా అయిపోయారు. కనుక కీర్తనకాడు రాశారు, దూరంగా ఉంటారు అని. మరో మాట కీర్తన గ్రంథం 41లో 9వ వచనంలో ఉంటుంది, నేను నమ్ముకుని నా స్నేహితుడు నా ఇంట భోంచేసిన వాడే నన్ను తన్నడానికి మడిమినెత్తెను అని. కనుక యేసు క్రీస్తుని చివరి వరకు నమ్మకంగా వెంబడించిన ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని అప్పగించడానికి కూడా వెనకాడనటువంటి వాడు. నాతో కూడా భోజనం చేసిన వాడే నాకు విరోధముగా తన మడిమినెత్తెను అనే మాటలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 3 మాటలు మనం గమనించాం కీర్తన గ్రంథంలో. ఆయన ఎముకలు విరగొట్టబడవు అనే కీర్తనకాడు రాశాడు. అలాగే 1000 సంవత్సరాలు ఆగిన తర్వాత శిలువలో వేలాడుతున్నప్పుడు యేసయ్య ఎముకలు విరగొట్టడానికి వాళ్ళు వచ్చారు గాని చనిపోయిన వారికి విరగొట్టరు గనక విరగొట్టలేదు. ఆ మాట అక్షరాలా నెరవేరింది. స్నేహితులంతా దూరంగా ఉంటారు అన్నాడు కీర్తనకాడు. అలాగే యేసయ్యకి నమ్మిన వాళ్ళందరూ కూడా స్నేహితులైనా, మిత్రులైనా, ప్రేమికులైనా దరిదాపులు ఎవరో కూడా లేరు. నన్ను నమ్మిన వారే నన్ను అప్పగిస్తారు అని కీర్తనకాడు రాశాడు. అలాగే ఇస్కరియోతు యోధ లాస్ట్ వరకు నమ్మకంగా ఉన్నాడు. వెళ్లి శత్రువులతో మాట్లాడి 30 వెండి నాణాలకి యేసయ్యని అప్పగించాడు. నిజంగా ఈ మాటలు చదువుతూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలా తెలుసండి? ఒక దావీదుకి ఎలా తెలుసు? మీకా గ్రంథంలో మీకా రాశాడు యేసు ప్రభువారి గురించి ఒక 500 సంవత్సరాల ముందు. ఎలా తెలుసు? ఒక 700 సంవత్సరాల ముందే రాశాడు యెషయా. ఆయనకి ఎలా తెలుసు ఈ విషయాలు? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి మాట వ్రాయించాడు. మాట వ్రాయించినట్లుగానే యేసు ప్రభువారి జీవితంలో అక్షరాలా కూడా నెరవేరింది. కనుక అందును బట్టి దేవుణ్ణి మనము స్తుతించి గణపరచవలసిన వారమై ఉన్నాం. ప్రార్థించుకున్నాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ దినము కీర్తన గ్రంథాలలో ఉన్న మాటలన్నీ మీ జీవితంలో నెరవేరినందుకై మీకు వేలాది వందనాలు. ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్న అందరూ కూడా మిమ్మల్ని నమ్మి విశ్వసించి ఇప్పుడే వారందరూ మారు మనసు పొందడానికి, వారందరూ రక్షణ పొందడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఏ కుటుంబంలో ఏ సమస్యలు, ఏ బంధకాలు ఉన్న ప్రతి బంధకాలు, ప్రతి సమస్యలన్నీ విడిపించి ప్రతి కుటుంబంలో కూడా మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మీ అందరికీ కూడా.